ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏంటి అంటే ఈరోజు మైపల్ యాదవ్ వ్యక్తి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ తన కూడా ఉంది. గతంలోని బీఆర్ఎస్ను విమర్శించాడు బాగా. ఇది మనం మాట్లాడుతున్నది కాదు, మనం ఒక పార్టీ పరంగా మనం మాట్లాడుతలేము. మన ఛానల్లో వీడియోస్ కూడా చూడండి. కాంగ్రెస్ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, మరి ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను రెండుటిని కలిసి కూడా విమర్శ చేస్తున్నవి కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఒకసారి చూడండి. మీరు చూసి ఎవరు ఏంటి ఈ వీటిపైన మీరు నిర్ణయాన్ని చేసుకోండి. అందుకే నేను చెప్తున్నాను, ఛానల్ అనేది ఒక ఒక ఛానల్ అనేది ప్రతి ఒక్కరి గురించి సమాజం పట్ల మాట్లాడుతున్న వ్యక్తి ఏదైతే ఉందో, సమాజం పట్ల మాట్లాడుతున్న వ్యక్తి అన్నిటి విషయాలపైన మాట్లాడాలి, అందరి కోసం చర్చించినప్పుడు అది ఏ పార్టీ అయినా పర్లేదు, మనం ఉన్న పార్టీ అయినా పర్లేదు, అవతలి పార్టీ అయినా పర్లేదు, తప్పు జరిగినప్పుడు దాన్ని విమర్శించాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి. మనం కూడా అదే అడుగుతున్నాము. తప్పు జరిగిద్ది, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా విమర్శిస్తున్నాము. ఇక్కడ మనం చేస్తున్నది కాదు, మైపల్ యాదవ్కు తెగలేని ఫోన్లు చేస్తున్నారు, ఈ పిక్చర్గా ఫోన్లు చేస్తున్నారు. మరి అది ఆయన చేపించుకుంటున్నాడా, మరి ఇంకెవరు చేపించుకున్నాడా మనకు తెలియట్లేదు. మనం కూడా ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కలవది, ఎందుకేమో నా అర్థం కాదు మైపల్ యాదవ్కు. మరి ఏంది, మనం ఈరోజు మనం ఫోన్ చేస్తే కూడా మైపల్ యాదవ్ లిఫ్ట్ చేయడు ఆయన. అది కాదు, మరి మనం ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయట్లేడు. నేను ఇంతకుముందు ఒక దగ్గర ఒక 10-20 సార్లు మైపల్ యాదవ్కు ఫోన్లు చేశాను, కానీ మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. ఇంకా ఏది ఆయన మరి వీళ్ళ ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేస్తున్నాడు? ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయండి. మరి ఏందో మనము ఒకసారి మరి కావాల్సుకొని ఆయన చేపించుకుంటున్నాడా, ఏదో చేద్దాం ఇచ్చేద్దాం అనేసి మాట్లాడిన నిరుద్యోగుల పైన మరి ఈరోజు మాట్లాడట్లేడు మైపాల్ యాదవ్. మరి ఆయన నోరు మూగపోయిందా ఏంది తెలియదు. ఈరోజు ఇప్పుడు కనిష్టాబ్ పోస్టులు కూడా వేసారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా కనిస్టేబుల్ పోస్టులు విచ్చలవిడి వేసింది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనిస్టేబుల్ పోస్టులు వేసారు. గతంలో కూడా ఏం చేశారంటే తెగ విచ్చలవిడిగా వేసారు. చూపిస్తున్నాను నేను ఒక నిమిషము. పోస్టులు వేసారు, బాగానే వేసారు. కానీ మరి ఇప్పుడు కూడా మరి అదే కనిస్టేబుల్ పోస్టులకు పరిమితమైంది. చూద్దాం మనం ఇంకా ఆయనది మొత్తం ఈరోజు చూద్దాం. ఆయనది మైపాల్ యాదవ్ది, ఇగో మైపాల్ యాదవ్ది చూపిస్తున్నా చూడు. ఇది చాలా దగ్గర ఒక 1 అవర్ ఏమో ఆడియో ఉన్నట్టున్నది, 1 అవర్ ఏందో ఇంకా లైవ్లోనే ఉన్నట్లు వాచ్ అవర్ అని చూపిస్తున్నది. మరి ఏంది అసలు ఇది చూద్దాం ఒకసారి. తెగ వాచ్ పెట్టేస్తున్నాయి. ఇది ఎందుకో ఏమో నాకు అర్థమవుతలేదు. अब आप जैसे लाखों लोग हैं जो मजबूरी में लोन तो ले लेते हैं, फिर पछताते हैं. तो पर्सनल लोन लेने से पहले ये 3 నువ్వు తినలే. ఇప్పుడు 2 కోట్లు వాని విమర్శించి నువ్వు తినలే. అందరు కష్టపడతారు. నీతి మంత్రులు ఈ రోజులలో దొరకాలంటే ఎవరు దొరకరు, 100కి 1 కూడా దొరకరు. అట్లా దొరికితే నాలాగానే ఉంటారు. మళ్ళా నల్క తింటుకొని 2 కోట్లు కాదు, 1 రూపాయి కూడా నేను కాంగ్రెస్ పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర తీసుకున్నవైతే విమర్శించాలా బా. నువ్వు తీసుకోనివైతే విమర్శించాలా. రైతులకు ఎందుకు వేస్తలేరు, ఏమైంది, ఏం గవర్నమెంట్ 7,700 కోట్లు ఎక్కడ పోయినాయి వాడే చెప్తున్నాడు. మీకు చిగ్గు ఉండాలి కొద్దిగా. అది జాబర్లు చేసినా ఆ పైసలు అని చెప్తా. 760 కోట్లు రైతులకు వేసేది బడ్జెట్ ఎక్కడ పోయింది అనేసి మైపాల్ యాదవ్ అని అడుగుతున్నాడు. ఈ బీఆర్ఎస్ కార్యకర్త వ్యక్తి మైపాల్ యాదవ్ అని అడుగుతున్నారు. మరి ఈయనకు అడిగే టైంలో ఏదో లెటర్ పరంగా అయింది, ఎవరిని అడగలేదు. సీఎం ఆఫీస్కో లెటర్ పంపించండి, ఆర్టీఐ కింద మరి ఈ మిగిలి రైతులకు వేసే అమౌంట్ 760 కోట్లు మేము పెట్టిపోయినాం కదా, మరి అవి ఎక్కడ పోయినాయని ఒకసారి అడిగితే వాళ్ళు విడుదల చేస్తారు కదా. దీని పరంగా ఇంకా మాట్లాడండి. ఇది అంటే దగ్గర చాలా లైవ్ పెట్టి వార్నింగ్ కంటిన్యూ నడుస్తున్నది. ఇది చూద్దాం మైపాల్ యాదవ్ దగ్గర ఎందుకో రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకో విమర్శించారు. సరే, ఎక్కడో ఒక దగ్గర అయింది కదా పని, ఒకటి అవుతుంది, ఏముంది. ఇదే నువ్వు డబ్బు చూసారు కదా, దాన్ని విమర్శించకపోవా. టోటల్ ఎందుకు విమర్శిస్తారు? వాళ్ళు తీసుకోలే కాబట్టి విమర్శిస్తారు. ఇప్పుడు కాదన్నా, ఉద్యోగులకైనా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతులకి వస్తుంది కదా, ఒక 10 రోజులు చేసిన ఎంతసేపు చెప్పు పిహెచ్డీ అంటారు. నీ పిహెచ్డీ నాకు 10తో సమానం. 92లో 93లో అయిపోయింది ఇది. ఓకే సరే, ఇప్పుడు ఎందుకు ఇంత కోపం? ఎందుకన్నా కోపం ఎందుకన్నా? నీకెందుకన్నా అలా మీద అంత కోపం ఎందుకన్నా?
అది నీకెందుకన్నా అంటున్నాడు. తప్పు జరగవచ్చు, జైలు వేయొచ్చు, దీన్ని తిప్పల పెట్టొచ్చు, కొట్టొచ్చు కూడా. నన్నే కొట్టంగా నేను కొట్టకపోతే ఏమవుతుంది కానీ కొట్టొచ్చు కూడా. ఈ బీఆర్ కార్యకర్తలు క్లారిటీగా ప్రశ్నిస్తున్నారండి. అది ఏదో మనము చెప్పుకోలేనట్టుగా ప్రశ్నిస్తున్నారు, గట్టి ప్రశ్నిస్తున్నారు. అది ఇట్లా అవుతుంది ఈ పని. మరి మైపాల్ యాదవ్ డప్పు కొట్టుకుంటా మాట్లాడండి. మరి ఈ విషయంలో చూడండి, మైపాల్ యాదవ్ డప్పు కొట్టుకుంటా విమర్శించిండు కానీ మరి ఈ విషయంలో మరి మైపాల్ యాదవ్ మరి ఎందుకు డప్పు కొడతలేడు, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు అని ఛానల్లో అయితే పబ్లిక్ ఇట్లా అడుగుతున్నారు అనేసి దాన్ని బీఆర్ఎస్ కార్యకర్త అడుగుతున్నాడు కాబట్టి దాన్ని విపరీతంగా చేశాడు. అది ఏంటి మా అసలు అర్థమవుతలేదు. ఇంకా చూపిస్తాం. కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తూనే ఉన్నా. చూసినా ఓకే కానీ వేరే వాళ్ళని తిట్టకండి, ఎందుకంటే మంచి మాట చెప్తున్నావు అన్న. వేరే వాళ్ళని తిట్టకన్నప్పుడు మీ ఛానల్ మూసుకో అన్న, పెట్టకు, మీ ఛానల్ పెట్టకు. ఇప్పుడు మల్లిగాడు వాళ్ళే డివైడ్ అయ్యి కదా ఇద్దరు. వాళ్ళు ఏం చెప్తున్నా, ఇంకొకటి ఏం చెప్తున్నా అయినా నేను నమ్మను. అలా ఎంత జరిగిందో ఏం పోయిందో మనకు తెలియదు. ఆయన ఇప్పుడు ఏదో విమర్శించినంత మాత్రాన వారి మాట నమ్మితే మాత్రం మనకు కూడా ఆగమైంది. అది ఇంతవరకు వస్తుంటే తెలుస్తుంటది. అది తిన్నారా మధ్యాహ్నం తిన్నకనే ఉడిస్తుంది. ఇంకా తింటే ఇంకా మంచిగా ఇంకా మంచిగా మాట్లాడుతుంది. ఇంకా బాగా మాట్లాడుతున్నాడట మైపాల్ యాదవ్ అయితే నెత్తి ఖరాబ్ అవుతుందండి. వాస్తవం చెప్తాడా? నేను మైపాల్ యాదవ్ కూడా చెప్తున్నాను, ఏమని చెప్తున్నా అంటే ఏదైనా అందరి పరంగా ప్రభుత్వం అన్నప్పుడు మీరు ఛానల్స్లో పబ్లిక్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా అని ప్రతి పార్టీ పరంగా మీరు మాట్లాడి దాన్ని విమర్శించండి, కరెక్ట్ అయిన పద్ధతి. కానీ ఈ పద్ధతి అనేది కొద్దిగా మైపాల్ యాదవ్ గారు మార్చుకోండి. ఇప్పుడు కూడా రైతుల కోసం ఇప్పుడు కూడా డప్పు కొట్టి బయటికి వెళ్ళండి. సరే, రైతులు ఇంకా ఎకరాల లోపు 2 ఎకరాల లోపు వచ్చిందంట, మిగతా వారికి కొంతవరకు రాలేదంట. మరి ఫిబ్రవరి పూర్తి అయ్యాకల్లా ఆ మిగతా వారికి కూడా పూర్తిగా అమౌంట్ వేస్తామనేసి మరి గత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కొద్దిగా ఓపిక పట్టండి, ఎవరైనా కానీ కొద్దిగా ఓపిక పట్టండి. ఓపిక పడితే ఆటోమేటిక్ అనేటివి ఆ పథకాలు అనేటివి వస్తూనే ఉంటాయి. సరే, ఈరోజు ఆటో ర్యాలీ అనేసి ఇవన్నీ చాలా విచవిడిగా జరుగుతున్నాయి. మరి ఆ రోజు నాకు తెలియదా వీళ్ళందరికీ పబ్లిక్? నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఓట్లు వేసే ముందు తెలియదా ఇవి అన్నీ జరుగుతాయని? ఇట్లాంటివి ఈరోజు జరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా పరిపాలించిందో అది అందరికీ ఎరక. ఈరోజు కూడా అదే వ్యవస్థలా బీఆర్ఎస్ పార్టీ పోతున్నది. చూడండి, ఇంకా ప్రజాపక్షం ఉంది. నేను ప్రజల పక్షానే ఉన్నా, ప్రజల పక్షానే నేను ఒక్క చెప్తే తినలేదు పెట్టే మంచిగా విమర్శించాలి. తిన్నాను అయితే ఒకటి చెప్తే తిన్నానా పేపర్ల 100 కోట్లు పేపర్ల 33,000 మొత్తం సంపూర్ణ మైపాల్ యాదవ్ మొత్తం చూసినట్టయితే చూడండి మొత్తం కాల్సే ఉంటాయి, టోటల్ కాల్సే ఉంటాయి, అన్ని కాల్సే ఉంటాయి, కాల్ రికార్డింగే ఉంటాయి. అన్నీ ఏ చూసినా కాల్ రికార్డింగే పెడుతుంటాడు. మరి ఏమైందేమో విపరీతమైన సతాంస్తున్నాడు అండి. జియో పార్టీ 6 వాళ్ళు కూడా విపరీతం సతాంస్తున్నారు. ఇంటి కోసం స్థలాన్ని తీసుకున్నారా? ఇప్పుడు జియో పార్టీ 6 గురించి మైపాల్ యాదవ్ మాట్లాడుతున్నారు. దీనివల్ల హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ లోనే 50% పైగా స్టేట్ లెవెల్ స్పెషల్ పోలీసులు ఉండడం వల్ల నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇంకా అనేక మహబూబ్ నగర్ ఇక్కడ అనేక విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ అన్న గతంలో అట్లా ఉండే మాకు ముందు నోటిఫికేషన్లో చెప్పలేదని చెప్పేసి వాళ్ళు అనేక ధర్నాలు, రాస్తారోకలు చేసినారు. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి మరి 60 రోజుల తర్వాత అధికారం వచ్చిన 60 రోజుల తర్వాత సమీక్ష చేసిండు. జియో పార్టీ 6 ఏం చేద్దాం, కొత్త నోటిఫికేషన్లలో వచ్చే సమస్యలు ఏంటని చెప్పేసి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పోలీస్ రిక్రూట్మెంట్ పై ఆఫీసర్ల వివరణ, గత ఏడాది పూర్తయిన సెలక్షన్ ప్రాసెస్, త్వరలోనే 15,570 పోస్టులకు నియామక పత్రాలు అని చెప్పేసి ఒక బ్యానర్ అయితే దిశలో వచ్చింది. దీంట్లో శ్రీధర్ బాబు గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, బివి శ్రీనివాస్ కానీ మిగతా అందరూ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇది శ్రీనివాస్ ఇది ఒక అధికారులతో మాట్లాడుతుంటారు అంటారు కానీ ఏవి కూడా లేవు, మొత్తం కాల్స్ ఏవైనా చూడు కాల్స్. అంతే అండి, మొత్తం కాల్ చేస్తాడు, మొత్తం కాల్స్ చేసి ఆయనకు చంపుతున్నారు. వాస్తవంగా చెప్తున్నాను, చంపేస్తున్నారు. అసలు
ఎంత చంపుతున్నారంటే మరీ అంత ఘోరంగా చంపుతున్నారు. ఓకే, ఇంకా చూసారు కదా, మొత్తం చంపుతున్నారు, విడిగా చేస్తున్నారు. ఇది ఏంటిదేమో అర్థం కదండి. పబ్లిక్ అయితే ఎనీవే నేను ఒక విషయం చెప్పబోయేది ఏంటంటే, పబ్లిక్ ఎవరైనా అని కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఇప్పటికైనా అని సరిగ్గా ఉన్న వ్యక్తులను ఎన్నుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎంపీ టికెట్లు అయినా అని దేశం భవిష్యత్తు కొరకు ఆలోచిస్తారు, తన జిల్లా కొరకు ఆలోచిస్తారు. వాటిని ఆలోచించి ఎవరైతే జిల్లాకు న్యాయం చేస్తారో అనేసి ఆలోచిస్తారో వాటి పైన ఎన్నుకోండి. ఓకేనా? ఇవి మాత్రం నేను చెప్పేది మాత్రం ఈ విషయం. నేను ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయేది ఒకటే, ప్రతి ఒక్కరు ఏంటంటే మనం పబ్లిక్ మనల్ని వాళ్ళు కొనేసారు, డబ్బులు పెట్టి కొంటున్నారు, కానీ మనకు కావాల్సింది ఏదో చేయట్లేరు. అందుకే మైపాల్ యాదవ్ కానీ చెప్పిన మాటలు కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్లో లాస్ట్కి ఒక మాట చెప్తున్నా, నేను చెప్పిన మాట కూడా వినకండి. ఎందుకంటే వాస్తవాలు ఏంటి అని చూపించడం మీకు తెలుస్తుంది. అసలు వాస్తవాలు ఎవరు పెడుతుర్రు ఛానల్స్లలో, ఏ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏది ఉంటుంది అనేసి మీకు పర్టికులర్గా మీకు ఎరక. ఎన్ని ఛానల్స్ అమ్ముడు పోతున్నాయో మీకు చాలా మాటకి ఎరక. సరేనా? కొన్ని నేను చెప్తున్నా కదా, ఈరోజు ఎవడైతే అధికారంలో ఉంటారో వాడిని కాలు జోకుతారో వాడిని ఏమైనా చేసే రోజులలో ఈరోజు ఉన్నాయి. ఓకే అండి, ఈరోజు నెక్స్ట్ ఎందుకంటే మనము ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఆ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినాకనే మనం దాని పట్ల మనం మాట్లాడాలి. అరే వచ్చి 70 రోజులే అవుతున్నది, ఇంకా దాన్ని విమర్శిస్తున్నారు. నాకు ఏందో అర్థమవుతలేదు. అరే మొత్తం 5 ఏళ్ళ పాలన ఉందండి. 5 ఏళ్ళలో మాకు తెలుస్తుంది కదా ఏందని తెలుస్తుంది. ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి కదా, 5 ఏళ్ళలో చూద్దాం ఏం జరుగుతుందని. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరీ చెప్తున్నాను, జై హింద్ జై భీమ్ చెప్తున్నాను. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మైపాల్ యాదవ్ వ్యక్తి లాంటి వ్యక్తిని నేను కాను. జై హింద్ జై భీమ్ మరోసారి చెప్తున్నాను.